कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृन्द हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। మనము 12 మంది మహాజనుల గురించి చెప్పుకుంటున్నాం. మరి ఈ 12 మంది మహాజనులు ఎవరు అంటే సాక్షాత్ దేవదేవుడి గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళనమాట. మరి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే, మనం ఒక ప్రదేశానికి వెళ్ళాలి అంటే ఏం చేస్తాము? మనకంటే ముందు ప్రయాణం చేసిన వాళ్ళని అడిగి, అడ్రస్ని అడిగి, వాళ్ళు ఏ విధంగా అయితే వెళ్ళారో ఆ విధంగా అలా ట్రైన్ టికెటో బస్ టికెటో ఏదో ఫ్లైట్ టికెటో ఏదో ఒకటి బుక్ చేసుకొని మనం వెళ్తాము. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము ఏ విధంగా ఎవరి అడుగుజాడల్లో నడవాలి అంటే మహాజనోయాన గతాసుపంత, మహాజనులు నడిచినటువంటి దారిలో నడవాలి. మన యొక్క జీవిత లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అంటే మనకంటే ముందు ఆ జీవిత లక్ష్యాన్ని పొందినటువంటి వాళ్ళ యొక్క అడుగుజాడలో నడవమని శ్రీమద్ భాగవతం చెప్తోందనమాట. శ్రీమద్ భాగవతంలో యమధర్మరాజు వాళ్ళ భటులకి చెప్తున్నారు. ఏమంటున్నారు? ఈ శ్రీమద్ భాగవతం యొక్క ధర్మాన్ని తెలిసిన వాళ్ళు ముఖ్యంగా 12 మంది ఉన్నారు. చాలామంది భక్తులు ఉన్నారు, కాకపోతే ముఖ్యమైన వాళ్ళు 12 మంది ఉన్నారు. ఆ 12 మందిని మహాజనులు అనేసి అంటారు. వేదం ఏం చెప్తుంది అంటే ఆ మహాజనులు నడిచినటువంటి దారి మహాజనోయన. ఆ మహాజనులు గతాసుపంత, వాళ్ళు నడిచినటువంటి దారిలో నడవడం వల్ల భాగవత ధర్మాన్ని మనం పొందుతాము, మన జీవిత లక్ష్యాన్ని పొందుతామని వేదాలు చెప్తున్నాయన్నమాట. ఎవరా 12 మంది? స్వయంభూర్ నారద శంభో కుమార కపిలో మనహో ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వైయాసకీ వయం ద్వాదశైతే విజామీనే ధర్మం భాగవతం భట గుహ్యం విశుద్ధం దుర్బోధం యా జ్ఞాత్వామృతమస్నుతే. ఏంటా పూర్ణమైన అమృతత్వాన్ని పొందుతారు. ఈ గుహ్యమైన దాన్ని, ఈ విశుద్ధమైన దాన్ని, ఈ పూర్ణమైనటువంటి దీనిని తెలుసుకున్న వాళ్ళు, ఈ అమల పురాణమైనటువంటి భాగవతాన్ని వీళ్ళు తెలుసుకున్నారు. ఈ ధర్మాన్ని తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళందరూ పూర్ణమైనటువంటి శుద్ధ ధామానికి వెళ్తారు. సో అందులో భాగంగానే మనము ఈ భగవంతుడి యొక్క భక్తుల గురించి మనం చెప్పుకుంటున్నాం. స్వయంభూ బ్రహ్మ సాక్షాత్ దేవదేవుడి యొక్క నాభి కమలం నుంచి తను ఉద్భవించారు. తను చాలా గొప్ప ఉన్నత స్థానంలో ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సేవని భగవంతుడు ఆయనకి అర్పించారన్నమాట. మొత్తం సృష్టినంతా సృష్టించడము, ప్రతి ఒక్క జీవి వాళ్ళ యొక్క కర్మానుసారంగా వాళ్ళకి ఆ శరీరాన్ని ఇచ్చి వాళ్ళకి తగ్గట్టుగా ఒక్కొక్క వివిధ లోకాలను వాళ్ళను ఉంచి వాళ్ళకి కావలసినటువంటి వసతులను ఏర్పరిచేటటువంటి పెద్ద దాయత్వాన్ని బ్రహ్మదేవుడికి సాక్షాత్ దేవదేవుడు ఇచ్చారు. ఇంకేమన్నారు? ఆయన చేసేటటువంటి కార్యాన్ని మెచ్చుకున్నాడు. ఆయన యొక్క దర్శనాన్ని ఇచ్చాడు, ఆయన యొక్క స్పర్శనాన్ని కూడా ఇచ్చాడు. ఆయన షేక్ హ్యాండ్ ఇస్తాడు, చాలా బాగా చేస్తున్నావు నీ పని అని చెప్పేసి. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం వేడుకుంటాడు? స్వామి, నేను చేసేటటువంటి కార్యంలో నాకు కొంచెం కూడా గర్వం ఎప్పుడు కూడా రావద్దు అని చెప్పేసి వేడుకుంటాడు. తర్వాత స్వయంభూర్ నారదుల వారు ఎవరు? సాక్షాత్ దేవదేవుడి యొక్క శక్తావేశావతారం. తన యొక్క పని ఏంటి? నారాయణ్ని ఇవ్వడమే ఆయన పని. ఆయన ప్రతి ఒక్క జీవి పట్ల ఎంత కరుణామయుడు అంటే
ప్రతి ఒక్కరికి కూడా దేవదేవుని పంచడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. మన దగ్గర ఏమైనా ఉందనుకోండి, మనం ఇస్తామా? అస్సలే ఇవ్వం. మనకు నచ్చింది ఏమైనా ఉంటే కూడా మనమే మొత్తం తినాలనుకుంటాం, కానీ ఎవరికి కూడా పెట్టాలని అనుకోం. సో అలాంటి మన స్వార్థపూరితమైనటువంటి మనకి తను నిస్వార్థంగా తను నారాయణ్ణి మనకు అందించడానికి శక్తావేశ రూపంలో వచ్చి నారాయణ్ణి పంచుతున్నాడు నారదుడు. తర్వాత శంభు, ఆయనకు ఉన్నటువంటి కరుణ అసీమితమైంది. మనము మామూలుగా వాళ్ళ యొక్క వేషభూషణని చూసి వాళ్ళతో మాట్లాడేటటువంటి పద్ధతి రకరకాలుగా ఉంటుంది. ఒకవేళ తక్కువ వేషభూషణ ఉందనుకోండి, వాళ్ళని ఏ విధంగా మాట్లాడతామంటే తక్కువ స్థాయికి చెందిన వాళ్ళగా మాట్లాడతాం. కొంచెం బాగా డిగ్నిటీగా తయారయ్యారనుకోండి, వాళ్ళని ఉన్నత స్థాయిలుగా అనుకొని వాళ్ళతో ఉత్తమమైన మాటలు మాట్లాడుతూ ఉత్తమంగా మనం వాళ్ళని చూస్తాం. సో అలాంటి భేదభావం లేదు. భగవంతుడైనటువంటి ఎవరు ఈ శంభుకి, ఈ పరమశివుడికి ఏ విధంగా అయితే పాలని తోడు పెడితే పెరుగుగా మారుతుందో ఆ విధంగా అన్ని జీవుల పట్ల కరుణ వలన భగవంతుడు ఈ గుణ రూపాన్ని తీసుకున్నారు. గుణ అవతారమైనటువంటి ఈ శంభు రూపాన్ని తీసుకొని తను ఏం చేస్తున్నారు? అతి నీచమైనటువంటి జీవులని ఉద్ధరించడం కోసం గాను అలాంటి శ్మశానంలో ఉంటూ వైరాగ్యంతో ఉంటూ కపాలాలను ధరించి ఆ శ్మశాన బూడిదని ధరించి నీచమైనటువంటి జీవులందరినీ కూడా తను భగవద్ధామానికి పంపించడం కోసం గాను తను ఆ విధంగా ఆ రూపాన్ని తీసుకొని ఉన్నారు. తర్వాత కుమారులు వీళ్ళు నలుగురు, సనక, సనందన, సనత్ కుమారులు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? భగవంతుడి యొక్క కథని వినడం కోసం గాను తండ్రి మాటనే ధిక్కరించేశారు. పాపం తండ్రి ఊరుకొని మళ్ళీ తర్వాత సరే అని చెప్పేసి తను కంట్రోల్ చేసుకొని వాళ్ళకి గోపాల మంత్రాన్ని ఇచ్చి సాక్షాత్ దేవదేవుడి యొక్క దర్శనాన్ని వాళ్ళు పొంది తర్వాత అంతా కూడా ఆ దేవదేవుడి యొక్క కథ గానాన్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మనం అనుకున్నట్టుగా మనం చెప్పుకున్నట్టుగా ఒక సాంప్రదాయమే వాళ్ళ నుంచి మొదలైంది. భగవంతుడి యొక్క తత్వాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రతి జీవి పట్ల వాళ్ళకున్నటువంటి కరుణాది ప్రతి ఒక్కరిని కూడా భగవద్ధామానికి పంపించాలి అని వాళ్ళు ఆ విధంగా పాట పాడుతూ ఉన్నారు. తర్వాత కపిల ఎలాంటి శాస్త్రాన్ని తీసుకొని వచ్చాడు అంటే సాంఖ్యాశాస్త్రం. ఎందుకంటే మనము క్రిటికల్ పర్సన్స్ అన్నమాట, ఏది త్వరగా నమ్మము. అందుకని చెప్పేసి మనకి లెక్క ప్రకారంగా ఇది కాదు, ఇలాంటిది మహాతత్వం ఏంటి, ప్రధానం ఏంటి, దీంతో కలిస్తే ఏమొస్తుంది, మరి ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి, వీటన్నింటి యొక్క మూలం ఎవరు, మరి ఈ మూలంలో నుంచి ఎన్నెన్ని వస్తున్నాయి, ప్రతి ఒక్కదానికి ఆధారం ఏంటి అని చెప్పి అన్నింటినీ కూడా లెక్క ప్రకారంగా మనకి చెప్పి మనము ప్రతి ఒక్కటి కూడా ప్రతి క్షణము కూడా ఆ దేవాది దేవుడైన కృష్ణుడి యొక్క కరుణ పైన ఆధారపడి ఉన్నాము, ఉత్తమమైంది భక్తి యోగము అని చెప్పేసి చెప్పడానికి తను వచ్చారు. ఇప్పుడు స్వయంభూ మను అంటేనే మను సంహిత, మానవులు పాటించాల్సినటువంటి సంహిత, మనకి మాన్యువల్, మనకి గురువు, మనకి తండ్రి, మానవులకి తండ్రి ఆది. తర్వాత మనము ఏ విధంగా బ్రతకాలి, ఏం చెయ్యాలి, మానవుల యొక్క లక్ష్యం ఏంటి అంతా కూడా చెప్పేటటువంటి వాడు ఈ మను పేరే స్వయంభూ మనువు. ఎందుకు మను అన్నాక మళ్ళీ ఇంకా ఆయన పేరుంది. మనువులు 14 మంది ఉన్నారు. ఆ 14 మంది మనువుల్లో మొదటివాడు స్వయంభూ మనువు అన్నమాట. సో స్వయంభూ మనువుల గురించి చెప్పుకునే ముందు ఒక్కసారి మళ్ళీ మనము బ్రహ్మ దగ్గరికి వెళ్దాం. బ్రహ్మ స్వయంగా భగవంతుడి యొక్క నాభి కమలం నుంచి తను ఉద్భవించాడు. మరి ఆయన ఆయుష్ ఎంత, ఆయన ఎంతకాలం జీవిస్తారు, తను చేసేటటువంటి కార్యాలేంటి. భగవంతుడు ఆల్రెడీ మూలికలను ఇచ్చేశాడు, ప్రధానము మహాతత్వాన్ని ఇచ్చేశాడు. దాంట్లో ప్రతిచర్యలని చేసి తను మళ్ళీ తిరిగి ఈ సృష్టిని తను సృష్టించాడు. మన కర్మానుసారంగా రకరకాల జీవులని, వాళ్ళకు ఉండేటటువంటి స్థానాన్ని అంటే లోకాలని, తర్వాత అక్కడ ఉండేటటువంటి పరిస్థితులని అన్నింటినీ కూడా తను సమకూర్చారు. మరి ఆయన యొక్క జీవిత కాలం ఎంత? ఆయన యొక్క జీవిత కాలము 100 సంవత్సరాలు. మరి 100 సంవత్సరాలంటే మనకున్నటువంటి 100 సంవత్సరాల కాదు, ఆయనకు ఉండేటటువంటి 100 సంవత్సరాలు దివ్యమైనటువంటి 100 సంవత్సరాలు అన్నమాట. బ్రహ్మదేవుడి యొక్క ఒక్క రోజులో అంటే 1 డే కంప్లీట్ 24 గంటలని రెండుగా
విభజించారు. ఆ రెండుగా విభజించారు. దాన్ని ఏమంటారు అంటే కల్పము అనేసి అంటారనమాట. అంటే పగలుని ఒక కల్పము అంటారు, రాత్రిని ఒక కల్పము అనేసి అంటారనమాట. ఆ విధంగా బ్రహ్మదేవుడి యొక్క ఈ రోజులో అంటే ఈ ఇప్పుడు ఏమంటారు పగటి పూట ఆ రోజులో 14 మంది మనువులు వస్తారనమాట. ఈ 14 మంది మనువులు ఈ అంటే ఏ విధంగా అయితే 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అవుతూ ఉంటుందో ఆ విధంగా ఆ 5 సంవత్సరాలు ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి, తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి పరిచారకులు, తర్వాత విద్యాశాఖ, ధనశాఖ, ఇవన్నీ రక్షక శాఖ, ఇవన్నీ వాటి యొక్క కార్యాలు ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా బ్రహ్మదేవుడి యొక్క ఒక పగలు సమయంలో ఒక కల్పంలో 14 మంది మనువులు వచ్చి వాళ్ళ యొక్క రాజ్యాన్ని వాళ్ళు చేస్తారు. ఎవరు మరి ఆ రాజ్యంలో ఉన్నటి ప్రజలు ఎవరంటే మనమే. మన యొక్క బాధ్యతలని వాళ్ళు స్వీకరిస్తున్నారు. మరి వాళ్ళ బాధ్యత ఏంటంట? మన బాధ్యతను వాళ్ళు స్వీకరిస్తున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? మనకి సుఖపడడం కోసం అని చెప్పేసి పట్టు పరుపులను అందించడమో, లేకపోతే తినడానికి మంచి భోజనం పెట్టడమో, తిరగడానికి సినిమాలు షికార్లు పెట్టడమో వాళ్ళు చేసేటటువంటి బాధ్యత కాదు. అవన్నీ బ్రహ్మదేవుడు సమకూర్చాడు. ఎందుకంటే మనకి కొంచెం స్వేచ్ఛని భగవంతుడు ఇచ్చాడనమాట. మనకి అమృతము విషము రెండూ ఉన్నాయి. నువ్వు అమృతం తాగుతావా, విషం తాగుతావా నీ ఇష్టం. అది భగవంతుడు నీకు వదిలిపెట్టేశాడు. అంతేకాని అరే నువ్వు అమృతాన్ని తాగురా, నువ్వు చాలా రోజులు బ్రతుకుతావు అని చెప్తాడు. విషం తాగితే నువ్వు త్వరగా చచ్చిపోతావురా అని చెప్తాడు. కానీ నువ్వు విషం తాగుతావా లేకపోతే అమృతం తాగుతావా అది సో మరి మనువు ఏం చేస్తున్నాడు అంటే మనకి దారిని చూపిస్తున్నాడు. మానవులందరికీ కూడా మను సంహితనిచ్చి తను దారి చూపిస్తున్నాడు. ఏంటి అంటే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడే సమస్త యజ్ఞాలకి భోక్త, తనే భోక్త, మిగిలిన వాళ్ళందరూ కూడా సేవకులు. మరి భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారంగా ఆయన ఇచ్చినటువంటి నియమ నిబంధనలను పాటిస్తూ ఆయన మనందరినీ కూడా సృష్టించి పాలించి మనల్ని రక్షిస్తున్నారన్నమాట. ఆయన మనకి ఈ ఉత్తమ జీవితాన్ని అందించారు. మానవ జీవితాన్ని మనం పొందాము అంటే చాలా అదృష్టం. ఎందుకంటే కుక్కకి, నక్కకి, పిల్లికి విచక్షణ అనేదే లేదు. మనకి భగవంతుడు విచక్షణ ఇచ్చాడు. అందుకే మానవులం అయ్యాం మనం. మరి ఈ మానవులు ఏం చేయగలుగుతారు అంటే ఈ కుక్క, పిల్లి, నక్క జీవితంలో అన్నింటి నుంచి కూడా బయటికి వచ్చి భగవద్ధామాన్ని వెళ్ళగలిగేటటువంటి ఒకే ఒక్క శరీరం అన్నమాట. మరి అందుకే ఈ శరీరాన్ని మనము దుర్వినియోగపరచకుండా ఈ మనువు ఏం చేస్తూ ఉన్నాడు అంటే తన మను సంహిత ద్వారా మనని రక్షించి భగవద్ధామానికి చేర్చడానికి తను ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా మనము 7వ మన్వంతరంలో ఉన్నాము. ఇప్పుడు మనం ఉన్నటువంటి మన్వంతరము వైవస్వత మన్వంతరం. అయితే స్వయంభూ మనువు మొదటి మనువు అనమాట. మరి 14 మనువులు ఎవరో చెప్పుకుందాం. స్వయంభూ మనువు, స్వారోచష మనువు, ఉత్తమ మనువు, తర్వాత తామస మనువు, రైవత మనువు, చాక్షుష మనువు, వైవస్వత మనువు. మనం ఉన్నటువంటిది వైవస్వత మనువు, సావర్ణి మనువు, దక్ష సావర్ణి మనువు, బ్రహ్మ సావర్ణి మనువు, దారోమ సావర్ణి మనువు, రుద్ర సావర్ణి మనువు, దేవ సావర్ణి మను, ఇంద్ర సావర్ణి మనువు. ఈ విధంగా 14 మంది మనువులు ఈ బ్రహ్మ యొక్క ఒక్క కల్పంలో ఉంటారు. వాళ్ళు ఉండి ఈ మొత్తము రాజ్యపాలనని వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే బ్రహ్మ సృష్టి మొదలైనప్పుడు ఏమైంది? మొదటగా చతుర్కుమారులని సృష్టించారు. చతుర్కుమారుల సృష్టిని కొనసాగించము అంటే కోపం రాగానే రుద్రుడు ఉద్భవించాడు. రుద్రుడు ఆయన యొక్క ప్రళయకారకమైనటువంటి సంతతిని పెంచుతుంటే లేదు ఇంకా సమయం ఉంది, నువ్వు తపస్సు చెయ్యి అని చెప్పేసి రుద్రుడిని పంపిస్తారు. రుద్రుడిని పంపించిన తర్వాత ఇంకా తను సృష్టి చేస్తూ ఉంటాడు. సృష్టి చేసిన తర్వాత ఈ మునులు పుడతారనమాట. ఎవరి మునులు అంటే వీళ్ళందరూ పుట్టిన తర్వాత కూడా అంటే అత్రి, మారీచి, అంగీరా, పులస్య, పూహ, కత్రు, భృగు, వశిష్ఠ, దక్ష, నారద వీళ్ళందరూ కూడా సృష్టిస్తాడు. కానీ ఆయన అనుకున్నంతగా సృష్టి పెరగడం లేదు.
అందరికీ ఆజ్ఞాపించాడు. అందరూ కూడా తపస్సు చేయడానికి వెళ్ళారు. భగవంతుడి యొక్క చెప్పినటువంటి సూచన మేరకి వాళ్ళ యొక్క సృష్టిని కొనసాగించడానికి వాళ్ళు శక్తిలా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ సృష్టి బ్రహ్మదేవుడు ఏ విధంగా అయితే అనుకున్నాడో ఇంకా అంతగా సృష్టి జరగడం లేదంట. అలా అప్పుడు బ్రహ్మ తను ఆలోచిస్తూ ఉంటే తన దేహంలో నుంచి ఇద్దరు ఆవిర్భవిస్తారనమాట. ఎవరు అంటే స్వయంభూ మనువు ఇంకా శతరూప. ఈ స్వయంభూ మనువు శతరూపలను ఇద్దరిని చూసి బ్రహ్మదేవుడు చాలా సంతోషపడతాడనమాట. స్వయంభూ మనువుతో అంటూ ఉంటాడనమాట, నాయనా నువ్వు నా ఆజ్ఞలని బాగా పాటించేవాడిలా ఉన్నావు, అందుకే నా ఆజ్ఞని స్వీకరించి నువ్వు నీ యొక్క తక్షణ కర్తవ్యాన్ని నెరవేర్చు అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పి తను ఏం చేస్తాడు అంటే, నువ్వు ఇప్పుడు ఈ భౌతిక సృష్టికి కావలసినటువంటి ఈ మానవ సంతతిని పెంచడానికి నీ యొక్క ధర్మ కార్యాలని నువ్వు నిర్వర్తించు అని చెప్తాడు. ఇంకేమంటాడు, అది ఏ విధంగా చేయాలి, భగవంతుడి యొక్క ఆయన యొక్క ఆజ్ఞలని సూచనలని పాటిస్తూ నువ్వు ఈ యొక్క సంతతిని నువ్వు పెంచాలి అనేసి చెప్తాడు. ఏ విధంగా అంటే, నువ్వు చేసేటటువంటి ఈ పాలన పట్ల నీకు ఆసక్తి అనేదే ఉండొద్దు. ఈ ఏమంటారు, ఈ సృష్టిలో వచ్చేటటువంటి ప్రతి జీవి కూడా తన కర్తవ్యానుసారం తన భగవద్ధామానికి వెళ్ళే విధంగా నీ యొక్క రాజ్యపాలన ఉండాలి అని చెప్పేసి స్వయంభూ మనువుకి బ్రహ్మ ఆజ్ఞాపిస్తాడనమాట. ఆజ్ఞాపించి తన తర్వాత సృష్టిని చేయమని చెప్పేసి తనని పంపిస్తాడు. స్వయంభూ మనువు కూడా మళ్ళీ భగవంతుడి యొక్క తపస్సు చేస్తారు. తర్వాత ఆయన యొక్క సృష్టి కార్యాలన్నీ మొదలు పెడదామని చూస్తారు. అప్పుడు నేను ఎక్కడ సృష్టించాలి, నేను ఏ రాజ్య పాలన చెయ్యాలి ఆయనకి తెలియదు. ఎందుకంటే ఆ సమయంలో భూమి ఉండదన్నమాట. ఆ భూమిని హిరణ్యాక్షుడు కారణోదక సముద్రంలో పడేస్తాడనమాట. సో తర్వాత అప్పుడు మళ్ళీ స్వయంభూ మను వెళ్ళి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే ఆ విధంగా మళ్ళీ తన స్వామిని ప్రార్థించడం, భూదేవిని తీసుకొచ్చి పెట్టడము, మళ్ళీ తర్వాత స్వయంభూ మను తన యొక్క మానుష్య సంతతిని పెంచడం, ఇవన్నీ కార్యాలు జరుగుతూ ఉంటాయన్నమాట. స్వయంభూ మనువుకి మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే దేవహూతి గురించి చెప్పుకుంటున్నామో కపిలుడి గురించి చెప్పుకున్నాం. ఆయనకి 2 కొడుకులు 3 కూతుర్లు, ప్రియవ్రత, ఉత్తానపాద. తర్వాత ఆ కూతి ప్రసూతి, దేవహూతి. మరి ఇవన్నీ కథలు ఎవరు వింటున్నారు, ఎక్కడ వింటున్నారు? శ్రీమద్ భాగవతంలో. అంటే శ్రీమద్ భాగవతంలో ఫస్ట్ సంభాషణగా మనం ఇది చదువుకుంటాం అన్నమాట. ముందుగా ఈ నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఈ సౌనకాది ఋషులందరూ కూడా అక్కడ సమావేశపడితే అక్కడికి సూత గోస్వామి వచ్చారు. సూత గోస్వామి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా సూత గోస్వామిని ప్రశ్నించినప్పుడు సూత గోస్వామి ఏం చెప్తారు, నేను నా గురువు గారి దగ్గర విన్నాను. ఎప్పుడు? ఆ సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి శ్రీమద్ భాగవతం చెప్పేటప్పుడు ఇలాంటి ప్రశ్నలే పరీక్షితుడు అడిగితే సుఖదేవ గోస్వామి సమాధానం చెప్పారు అని చెప్పేసి అవే సమాధానాలని ఇప్పుడు సూత గోస్వామి చెప్తున్నారు. దాంట్లో భాగంగా మైత్రేయ ఇంకా విదుర సంవాదం వస్తుంది. అప్పుడు విదురుడు ప్రశ్నిస్తాడనమాట. విదురుడు ప్రశ్నిస్తాడు, ఏమంటాడు అంటే, నాకు భగవంతుడి యొక్క సంబంధికమైనటువంటి కథా చర్చలని నేను వినాలనుకుంటున్నాను అనేసి తను చెప్తాడనమాట. ఎందుకు అంట? అదేంటి, సీదా భగవానుడు ఎక్కడుంటాడో, ఆయన ఏం చేస్తాడో, ఆయన కార్యకలాపాలు ఏంటో అయిపోయింది. మీరు ఎవరైనా ఏమైనా అడిగితే ఆయనకి వరాలను ఇస్తాడా, లేకపోతే నీకు ముక్తిని ఇస్తాడా, లేకపోతే నువ్వు పుణ్యం చేసుకుంటే స్వర్గాన్ని ఇస్తాడా, ఇంత చెప్తే సరిపోతుంది కదా. మరి ఇవన్నీ ఎందుకు అంటే ఇక్కడ సుఖదేవ గోస్వామి ప్రభుపాదుల వారు ఈ విధంగా వివరిస్తున్నారనమాట. ఎందుకు అంటే, ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తుల కథలను వింటామో అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి మలినాలు తొలగిపోతాయి. ఎందుకంటే మనకు అప్పుడు నమ్మకం కలుగుతుంది భగవంతుడి పైన. భగవంతుడు ఆ దేవాది దేవుడు సహస్రశీర్ష పురుష, ఆయన అక్కడ ఏమంటారు పాల సముద్రంలో పడుకొని ఉన్నాడు. ఆయనకున్నటువంటి అనంతమైన శక్తులకి అసలు ఏమీ మనం లెక్క పెట్టలేము, మనం ఊహించలేము. మన బుద్ధితో కానీ మన మనస్సుతో కానీ మనం ఆయన దగ్గరికి చేరుకోలేము. ఆయన దామం అలా ఇలా ఎంతసేపు అలానే చెప్తే మనకి ఎప్పుడు అర్థమవుతుంది?
మనం ఎప్పుడు అర్థం చేసుకొని మనం ఆయనకి ఎప్పుడు కనెక్ట్ అవుతాము అంటే, ఎప్పుడైతే ఆయనతో కనెక్షన్ ఉన్న వాళ్ళ గురించి వింటామో అప్పుడు మనకి కనెక్ట్ అవుతుంది. అవునా కాదా? ఇప్పుడు మన అమ్మాయిని బెస్ట్ కాలేజ్లో జాయిన్ చేయాలి అంటే ఎవరో ఒకరు మనకు తెలిసిన వాళ్ళ పిల్లలు ఆల్రెడీ ఆ కాలేజ్లో చదివి మెరిట్ కొట్టి ఉంటారు. అప్పుడు అది బెస్ట్ కాలేజ్, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి కూడా జాయిన్ అయింది, సో మన అమ్మాయిని కూడా జాయిన్ చేద్దామనేసి మనం అనుకుంటాం. అదేవిధంగా మరి భగవంతునితో మనకు కనెక్షన్ ఎప్పుడు వస్తుంది? ఆయన యొక్క కృపని పొందిన వాళ్ళ గురించి విన్నప్పుడు మనకి కనెక్షన్ వస్తుంది. అప్పుడే కదా ఏ విధంగా అయితే మన అమ్మాయిని తీసుకెళ్ళి ఆ కాలేజ్లో జాయిన్ చేయాలని ఉత్సాహాన్ని చూపిస్తామో, అదేవిధంగా భగవంతుడి యొక్క ప్రాప్తి పొందినవాడు, భగవంతుడి యొక్క కరుణ పొందిన వాని గురించి విన్నప్పుడు మనకి కూడా భక్తి చేయాలనే నమ్మకం కలుగుతుంది. మనము కూడా ఆ భక్తుడు పొందినటువంటి రక్షణ పొందాలనే నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం ఎప్పుడూ శ్రవణం ద్వారా కలుగుతుంది. ఆ శ్రవణం ఎవరు చేయగలుగుతారు? కేవలం మానవులు మాత్రమే చేయగలుగుతారు. కుక్క, బల్లి, పంది ఇలాంటివేవి శ్రవణం చేయలేవు. అలాంటి మహదవకాశాన్ని మనం పొందామన్నమాట. ఇక్కడ విదురుడు అంటున్నాడు అనమాట. విదురుడు అడిగినప్పుడు అక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఏంటి అంటే, ఇప్పుడు భగవంతుడి యొక్క వర్ణన తర్వాత భగవంతుడి యొక్క వంశ చరిత్ర వింటే సరిపోతుంది. మరి ఈ స్వయంభూ మనువు యొక్క వంశ చరిత్ర చదవడం వల్ల ఏం లాభము అని డౌట్ వస్తుంది. అందుకనే ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు, స్వయంభూ మనువు చాలా గొప్ప భక్తుడు. ఆయన యొక్క వంశంలో ఎంతోమంది గొప్ప భక్తులు వస్తున్నారు. తర్వాత ఆయన వంశంలో 2, 3 శక్తావేశ అవతారాలు కూడా వస్తాయన్నమాట. మరి అలాంటి భగవంతుడు శక్తావేశ అవతారాన్ని ఆయన వంశంలో వస్తున్నాడు అంటే ఆయన ఏమైనా సామాన్యమైన వాడా? కాదు కదా. సో ఇంపార్టెంట్ పర్సన్. అందుకే ఆయన గృహస్థ, ఆయన గురించి విని ఏమొస్తుంది అని డౌట్ రావచ్చు. కాదు, ఆయన ఉత్తమమైన భక్తుడు. అటువంటి భక్తుడి యొక్క కథా శ్రవణం వల్ల మన హృదయం శుద్ధిపడుతుంది. భాగవతం కూడా చెప్తుంది, ఏమంటుంది? మహత్ సేవయ, భగవంతుడి యొక్క భక్తుల సేవ చేయడం వలన మన హృదయంలో ఉన్నటువంటి మలినాలు తొలగిపోతాయి. మరి మనము ఈ సేవ ఏంటి అంటే భగవంతుడి యొక్క భక్తుల యొక్క కథ చరిత్రని మనం వినడం కూడా శ్రవణం ద్వారా చేసేటటువంటి సేవ. ఆ సేవ ద్వారా మన హృదయంలో ఉన్నటువంటి మలినాలన్నీ తగ్గిపోతాయి. అఫ్కోర్స్ మన మలినాలు ఇంత మందం ఉంటే త్వరగా పోయాయి, ఇంత మందం ఉంటే కొంచెం టైంలో పోయాయి, కానీ చాలా మందంగా ఉన్నాయి, ఎంతో వింటే పోతాయి అన్నమాట. అందుకోసంగానే నిత్యం భాగవత సేవయ, ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క కథాశ్రవణాన్ని చేయాలి అనేసి చెప్తూ ఉంటారనమాట. మరి మనం చెప్పుకున్నాం, కపిల భగవానుడు కూడా ఆయన యొక్క వంశంలోనే పుట్టాడు. తర్వాత నారదుల వారు చెప్తారనమాట, ఏంటంటే నీ వంశంలో భగవంతుడి స్వయంగా రాబోతున్నాడు అనేసి చెప్తాడనమాట. ఎప్పుడైతే ఆకూతిని రుచి అనే ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేస్తాడో, ఇచ్చి పెళ్లి చేసినప్పుడు ఒక అగ్రిమెంట్ తీసుకుంటాడు. ఏమంటాడంటే, మీకు పుట్టబోయే పుత్రుడిని నాకు దత్తతగా ఇవ్వండి అనేసి అడుగుతాడు. స్వయంభూమను చాలా తెలివి కలవాడండి. ఎందుకు అంటే ఆ ఆకుతి ఇంకా రుచికి పుట్టబోయేటటువంటి వాడు సాక్షాత్ దేవాది దేవుడి యొక్క శక్తి ఆవేశావతారం. ఎవరు అంటే యజ్ఞ. వాళ్ళకి యజ్ఞ ఇంకా దక్షిణ ఆవిర్భవిస్తారనమాట. ఆ యజ్ఞని తను దత్తతగా తీసుకుంటాడు. తర్వాత దక్షిణకిచ్చి పెళ్లి చేస్తాడు. ఎందుకంటే ఆయన యొక్క కర్తవ్యం ఏంటి? వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? తను ఈ మను సంతతిని పెంచడము. సో ఆ విధంగా తను ముందుగానే ఆ భగవంతుడిని స్వయంగా ఆయన ఇంట్లో, ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి 2 పుత్రులు, తర్వాత 3 పుత్రికలు పుట్టారు, అయిపోయింది. తర్వాత ఇప్పుడు సాక్షాత్ భగవంతుడే వస్తున్నాడని తెలుసుకొని అల్లుడి దగ్గర అగ్రిమెంట్ చేసుకొని ఆ భగవానుడిని దత్తగా తీసుకుని తన కొడుకుగా తను తీసుకుంటాడనమాట. సో మరి ఈ స్వయంభూ మనువు చాలా ఉత్తమమైనటువంటి భక్తుడు. ఈ విషయాన్ని ధ్రువ మహారాజు వాళ్ళ అమ్మ ధ్రువుడికి చెప్తుంది. ఏమంటుంది? ఎప్పుడైతే ధ్రువుడు వాళ్ళ సవతి తల్లితో డిసప్పాయింట్ వస్తాడు, ఏడుస్తూ ఉంటాడు, ఏం చెప్తుంది? సరే, ఆమె చెప్పింది కరెక్టే, భగవంతుడి యొక్క భక్తి చేసి నువ్వు నా పొట్టలో జన్మించినప్పుడు నీకు మీ తండ్రి గారి యొక్క వడిలో కూర్చునే అర్హత నువ్వు పొందుతావు అని చెప్తుంది. సో ఆమె అందులో చెప్పింది ఆమె ఒకటి కరెక్ట్. ఏంటి అంటే దేవదేవుడికి భక్తి చేయడం అనేది కరెక్టు.
ఆ భక్తి మీ తాతగారైనటువంటి స్వయంభూ మనువు చాలా గొప్పగా చేశారు, చాలా గొప్ప ఫలితాన్ని తను పొందారు, సాక్షాత్ భగవంతుడి యొక్క దర్శనాన్ని తను చేసుకున్నారు, నువ్వు మీ తాతగారు నడిచినటువంటి దారిలో నువ్వు నడువు అని చెప్పేసి ధ్రువుడి యొక్క అమ్మ ఈ మహాజన అయోన గత సుపంత ఏదైతే ఉందో ధ్రువుడి వాళ్ళ యొక్క అమ్మ కూడా ధ్రువుడికి నేర్పించింది. ఆ విధంగానే నారదుల వారు ధ్రువుడికి కలిసి సాక్షాత్ దేవదేవుడే అందరూ కొన్ని జన్మల వరకు తపస్సు చేయగా అష్టాంగ యోగా పద్ధతిలో వాళ్ళు ఎంతో కఠినమైన తపస్సు ఆచరిస్తే భగవంతుడి యొక్క దర్శనము జరగదు. ఎప్పుడో కానీ వాళ్ళ మనసులోనో లేకపోతే హృదయంలోనో ఎలానో వాళ్ళు దర్శనం చేసుకుంటారు. కానీ సాక్షాత్ దేవదేవుడి యొక్క దర్శనం పొందాడు కేవలం 6 నెలలలో ధ్రువ మహారాజు. ఆ విధంగా భగవంతుడి యొక్క భక్తుల యొక్క కృప అలా ఉంటుందన్నమాట. అందుకే కపిల భగవాన్ కూడా ఏం చెప్పాడు, భక్తి యోగమే ఉత్తమమైంది. అమ్మేమంటుంది, నేను ఇన్ని రోజులు నా ఇంద్రియాలకు లోబడి ఉన్నాను, నా సమయాన్నంతా వృధా చేశాను అంటే ఒక నవ్వి చెప్తాడు, అమ్మా నువ్వు అన్నీ చేసేసావు, అందుకే నీ కడుపులో పుట్టాను అన్నట్టుగా తను మాట్లాడతాడు. ఆ విధంగా ఉత్తమమైంది భక్తి యోగము, మీ తాతగారు నడిచినటువంటి దారిలో నువ్వు నడువు అని చెప్పేసి అమ్మ చెప్తుంది అనమాట. తర్వాత ఈ ధ్రువ మహారాజు ఏం చేశాడు, తన తాతగారి తండ్రి కంటే ఉత్తమమైనటువంటి రాజ్యాన్ని కావాలి అని అడిగితే దేవాదిదేవుడు తన తాతగారి తండ్రి కంటే ఉత్తమమైన రాజ్యం ఇంకొకటి లేక స్వయంగా తన ఇల్లునే తనిచ్చేస్తాడు. ఎప్పుడైతే తను పొందిన తర్వాత తన యొక్క తమ్ముడు సౌతి తల్లి కొడుకు చనిపోతాడు, అడవిలోకి వెళ్ళి చనిపోయినప్పుడు ఒక యక్షుడు చంపేస్తాడనమాట. యక్షుడు చంపినప్పుడు తను యక్షుల మీద కోపంతో ధ్రువ మహారాజు యక్షుల వంశాన్నంతా నశింపచేయాలి అని చెప్పేసి ఘోరమైనటువంటి యుద్ధం చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు స్వయంభూ మనువు మనవడికి హితబోధ చేస్తాడనమాట. నువ్వు చేసేది ఏమైనా బాగుందా, నువ్వు చాలా గొప్ప భక్తుడివి, సాక్షాత్ దేవదేవుడు ఉండేటటువంటి ఆ పాల సముద్రం, ఏమంటారు శ్వేత దీపాన్ని నువ్వు పొందావు, ఆ భగవంతుడి యొక్క కటాక్షం నీ మీద ఎంత ఉంది, నువ్వు ఎలా మర్చిపోయావు, ఇది అంతా కూడా భగవంతుడి యొక్క ప్లాను. భగవంతుడు చంపేయాలి అనుకుంటే చనిపోతారు, భగవంతుడు రక్షించాలి అనుకుంటే రక్షింపబడతారు. అందుకోసంగాను ఒక్క యక్షుడు చేసినటువంటి తప్పుకి నువ్వు మొత్తం యక్ష కులాన్ని నశింప చేయడము మంచిది కాదు అని చెప్పేసి మనవడికి బుద్ధి చెప్తాడనమాట. అప్పుడు మనవడు ఎప్పుడైతే తాతగారు చెప్తారో అప్పుడు తన యొక్క ఉద్దేశం నుంచి తను విరమించుకొని తాతగారు చెప్పినట్టుగా తను మళ్ళీ వాళ్ళని క్షమాపణ అడిగి తను అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోతారనమాట. సో మనవి ఏం చేస్తున్నాడు, తన యొక్క సత్పాలన అంటే ప్రతి చోట ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడి యొక్క భక్తిని అభివృద్ధి చేయడమే తన యొక్క కర్తవ్యంగా తను పెట్టుకున్నారు. ఈవెన్ దేవహూతిని పెళ్లి చేయడానికి వచ్చినప్పుడు కర్దమముని కూడా చెప్తారు, ఏమంటారు, మీ వంటి రాజులు ఉన్నారు కాబట్టే అనేసి అంటారు. అంటే అంత గొప్ప ఉత్తమమైనటువంటి వాడు ఈ స్వయంభూ మనువు అనమాట. మరి ఈ స్వయంభూ మనువు తను పూర్వజన్మలో సత్యవ్రత ముని. ఈ సత్యవ్రత ముని గొప్ప భక్తుడు, భగవంతుడి యొక్క గొప్ప భక్తుడు. అప్పుడు ఎప్పుడైతే ప్రళయం సంభవిస్తోందో, ప్రళయము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బ్రహ్మదేవుడి యొక్క రాత్రి సమయంలో వచ్చేటటువంటి ప్రళయము, ఇంకొకటి బ్రహ్మదేవుడి యొక్క మొత్తము జీవితం అయిపోయిన తర్వాత, అంటే ఆయన 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి ప్రళయం. అంటే బ్రహ్మదేవుడు ఆయన శరీరాన్ని వదిలేస్తారనమాట. అలాంటి ప్రళయం 2 ప్రళయాలు ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ మహాప్రళయం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే రోజు రాత్రి బ్రహ్మదేవుడు పడుకున్నప్పుడు వచ్చేటటువంటి ప్రళయం ఏంటి అంటే బ్రేక్ లాంటిది అనమాట. జస్ట్ రెస్టింగ్, అన్నీ కూడా రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. మళ్ళీ తిరిగి పొద్దున్నే అన్నీ కూడా మళ్ళీ తిరిగి బ్రహ్మ సృష్టించేస్తూ ఉంటాడనమాట. ఎంత కష్టం కదా, పొద్దున్న లేవగానే మనం ఓన్లీ అమ్మో పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ఏమండాలి, లంచ్కి ఏమండాలి, డిన్నర్కి ఏమండాలి, కూరగాయలను లెక్క పెట్టుకోవడానికి ఎంత కష్టపడతాం. కానీ బ్రహ్మ అలా కాదు, ప్రతిరోజు పొద్దున్నే లేచి ఏ జీవికి ఏ శరీరం ఇవ్వాలి, ఏ జీవిని ఏ లోకంలో పెట్టాలి, ఏ జీవి ఎంత పొడుగుండాలి, ఎంత పొట్టిగా ఉండాలి, ఎంత లావుగా ఉండాలి, ఏం సంగతి అన్నీ మళ్ళీ తను చేయాలన్నమాట. సో అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ బ్రహ్మకుంది. సో ఆ విధంగా ఎప్పుడైతే ఆ సత్యవత ముని
బాగా చాలా గొప్ప భక్తుడు, కృష్ణుడి యొక్క గొప్ప భక్తుడు అయితే భగవంతుని యొక్క దర్శనాన్ని ఆశిస్తాడనమాట. భగవంతుడు ఆయనకి దర్శనం ఇస్తాడు. ఈ ప్రళయ సమయంలో తనని రక్షిస్తాను అని చెప్పేసి చెప్తాడనమాట. ఈ ప్రళయ సమయంలో సప్త ఋషులని, వేదాలని, తర్వాత జీవుల యొక్క బీజాలని, ఔషధాలని అన్నింటినీ కూడా రక్షించడం కోసం గాను ఒక పెద్ద పడవని తయారు చేయమని చెప్తాడనమాట ఈ సత్యవ్రత రాజు. ఆ రాజు ఒక పెద్ద పడవని తయారు చేసినప్పుడు ఆ పడవలో వీళ్ళందరినీ కూడా కూర్చోపెట్టుకొని దాంట్లో సత్యవ్రత రాజుని కూడా కూర్చోపెట్టుకుంటాడు. ఆ మత్స్యావతారాన్ని స్వీకరిస్తాడనమాట. సాక్షాత్ దేవదేవుడు మత్స్యావతారాన్ని స్వీకరించి ఆ పడవని ఆ మత్స్యానికి ఉన్నటువంటి ఆ కొమ్ముకి కట్టేసి ఆ విధంగా వాళ్ళని ఈ ప్రళయం నుంచి దాటిస్తారనమాట. ఎప్పుడైతే ప్రళయం అంతా శాంతింపబడుతుందో, తిరిగి సృష్టి ప్రారంభమవుతుందో, అప్పుడు ఆ ఫస్ట్ మనువు యొక్క అధికారాన్ని ఈ సత్యవ్రత రాజుకి ఇస్తాడనమాట. ఆ విధంగా ఇలాంటి గొప్ప భక్తుడిని ముందుగానే తను రికమెండేషన్ లెటర్ పెట్టేశాడనమాట. ఈ స్వయంభూ మనువు తిన అవుతాడు అని చెప్పేసి. అందుకే తనకి ఈ భగవంతుడి పట్ల ఆయనకి ఉన్నటువంటి అపారమైనటువంటి కరుణ, తర్వాత భగవంతుడి పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, భక్తి వలనే తన యొక్క కార్యాన్ని తను దక్షతగా నెరవేర్చగలుగుతున్నాడు అనమాట. ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడి యొక్క ధామానికి పంపించాలి అని చెప్పేసి ఆయన కరుణ వలనే ఈ మను సంహితని తను రచించారనమాట. మరి ఎప్పుడైతే తన యొక్క బాధ్యతని అంతా కూడా తన పుత్రులకి సమర్పించిన తర్వాత తను వానప్రస్థ తీసుకొని అడవికి వెళ్ళి తను తపస్సు చేస్తున్నారు. సాక్షాత్ దేవదేవుడి యొక్క కరుణ పొందినవాడు ఇప్పుడు ఎందుకో తపస్సు చేయడము అలా కాదు. తన యొక్క కర్తవ్య నిర్వహణలో అంతగా నిష్ట కలిగినటువంటి వాడనమాట. తర్వాత తన అడవికి వెళ్ళి 100 సంవత్సరాలు ఒక్క కాలుపైన నించొని తపస్సు చేస్తాడంట. ఆ విధంగా ఆయన యొక్క భక్తి అలాంటి అమోఘమైందనమాట. అలాంటి భక్తుల యొక్క అడుగుజాడలో మనం నడవడం వలన మనము భగవద్ధామాన్ని, ఈ జన్మ జరా మృత్యు వ్యాధి అనే ఈ లోకం ఏదైతే ఉందో, ఈ ఏమంటారు, ఈ దుఃఖాలమైనటువంటి ఈ భౌతిక ప్రకృతి నుంచి మనము బయటికి వెళ్ళగలుగుతామన్నమాట. జీవుడు ఏం చేస్తూ ఉంటాడు గర్భంలో ఉన్నప్పుడు? ఆ గర్భంలో ఉన్నప్పుడు అమ్మ గర్భంలో ఉన్నటువంటి అక్కడ మలము, మూత్రము, తర్వాత అక్కడ ఉన్నటువంటి యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో దాటి వల్ల పాపం ఆయన వల్లంతా మండిపోతూ ఉంటుందన్నమాట. ఆ అమ్మ బొచ్చలో ఉన్నటువంటి పురుగులు కుట్టుతూ ఉంటే తను ప్రార్థిస్తూ ఉంటాడు, స్వామి నన్ను ఏమంటారు, నాకు ఇప్పుడు ఈ యాతన నుంచి బయటికి తీసుకురండి, నిన్ను యొక్క భక్తిని చేస్తాను అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉంటాడనమాట. అందుకే మరి ఆ పిల్లోడు ఏం చేస్తూ ఉన్నాడు? పుట్టిన తర్వాత తను మొత్తంకే మర్చిపోతాడు. నీ గర్భంలో ఉండి ప్రార్థించినటువంటి ప్రార్థనలన్నీ మర్చిపోతాడు, తను పుట్టింది ఏంటో మర్చిపోతాడు. అందుకే భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఇలాంటి మనువులని, ఆచార్యులని, భగవద్గీతని, శ్రీమద్ భాగవతాన్ని, ప్రభుపాదుల వంటి వారిని, రామానుజాచార్యులని, తర్వాత కోదమ్మని, తర్వాత ఆల్వార్లని, ఎంతో మంది ఆచార్యులందరినీ కూడా పంపించి మనని మేలుకొల్పుతూ ఉంటాడనమాట. సో స్వయంభూ మనుకి జై. హరే కృష్ణ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తర్వాత మనము వచ్చే వారం కాదు, మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాము. క్షమించండి, నేను శ్రీలంక యాత్రకి వెళ్తున్నాను. వచ్చాక మళ్ళీ మన మను కథలని కొనసాగించుకుందాం. హరే కృష్ణ. హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ, ఒక డౌట్, ధ్రువుడి యొక్క తాత అన్నారు కదా, ఆయన ఎవరు? స్వయంభూ మను. ఓకే ఓకే. స్వయంభూ మనకే ఉత్తానపాద, ప్రియవ్రత ఇద్దరు కొడుకులు. ఉత్తానపాదుని యొక్క కొడుకే ధ్రువ మహారాజు. అందుకే తాత. ఆయన ఎప్పుడైతే తపస్సు చేస్తాడో తను ఏమని ఉంటుంది మనసులో అంటే, మా తాతగారి తండ్రి రాజ్యం కంటే నాకు గొప్ప రాజ్యం కావాలి అనేసి తను కోరుకుంటారనమాట. మరి స్వయంభూ మను యొక్క తండ్రి బ్రహ్మదేవుడి కంటే ఉత్తమమైన రాజ్యం ఏముంది? ఇంకేం లేదు, సాక్షాత్ వైకుంఠమే. అందుకే భగవానుడు ఆ వైకుంఠాన్ని ధ్రువుడికి ఇచ్చేశాడు. ప్రియవ్రతుడు కూడా ఉన్నాడు. ప్రియవ్రతుడు నారదుల వారి దగ్గర
తను శిక్షణని పొంది తను అక్కడ భగవంతుడి యొక్క ధ్యానం చేస్తున్నారు. 5th క్యాంటోలో ఉంటుంది, పిలుస్తాడు తర్వాత. ఎందుకంటే ఉత్తానపాద దానికంటే ముందు పిలుస్తాడనమాట. ప్రియవ్రతునికి కూడా కొంత రాజ్యాన్ని ఇస్తాడు, అది 5th క్యాంటోలో వస్తుంది. ప్రియవ్రతుడు బ్రహ్మాండాలన్నింటినీ ప్రియవ్రతుడికి ఏంటి అంటే రాత్రి అవుతే చీకటి అవ్వడం ఇష్టం ఉండదు. అంటే అయ్యో ఈ జీవులందరూ చీకట్లో ఉండిపోతున్నారు అని చెప్పేసి వీళ్ళకి చీకటి అనేది ఉండకుండా ఉండాలి అని చెప్పేసి తను ఏం చేస్తాడు అంటే సూర్యాస్తం అయిపోయిన తర్వాత ఆయన దగ్గర ఒక దివ్యమైనటువంటి రథం ఉంటుందన్నమాట. ఆ రథాన్ని చాలా పెద్ద అంటే సూర్య తేజంతో కలిగినటువంటి రథము, ఆ రథాన్ని ఎక్కి తిరుగుతూ ఉంటాడనమాట తను చీకటి అవ్వకుండా. ఆ విధంగా తిరిగి తిరిగి 7 సముద్రాలు ఏర్పడతాయి అన్నమాట. ఆ 7 సముద్రాలే సప్త సముద్రాలు అంటారు. ఈ సప్త సముద్రాలు అంటే మనం చెప్పుకునేటటువంటి అట్లాంటికా, ఆర్కిటికా ఇవి కావు. అవి 7 సముద్రాలు అంటే పాల సముద్రం, పెరుగు సముద్రం, నెయ్యి సముద్రం, చెరుకు రసం సముద్రం, తర్వాత ఏంటి సారాయి సముద్రం, మంచినీళ్ళు. సో ఇవి 7 సముద్రాలు ఏర్పడతాయి ఆ రథం నడిచినటువంటి చక్రం నడిచినటువంటి గర్తాల్లో. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ మాతాజీ, మీకు కూడా. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణ. హ్యాపీ సంక్రాంతి చెప్పగలుగుతారు మాతాజీ మీరు అసలు. మాతాజీ మేము ఎన్నిసార్లు చదివినా గుర్తుండవు, మీరు ఎంత బాగా చెప్పగలుగుతారు. అది ఏం లేదు, నేను మళ్ళీ మీకు చెప్పేటప్పుడు మళ్ళీ చదువుకుంటాను అంతే.